జగన్మోహన్ రెడ్డిని అన్నావంటే నువ్వు వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రలో తిరగకుండా చేసి తరిమి కొడతారని చెప్తున్నాను. ఏమిటంటే ఏ కాన్షియస్కి పోయినా నిన్ను తరిమి కొట్టి నీకు ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు ఎక్కడైనా పోటీ చేయి, నువ్వు ఆలూరులోనే చేయి, మన గుంటకల్లోనే చేయి, మంత్రాలయంలోనే చేయి, ఎక్కడ చేసినా నిన్ను ఓడించాక రెడీగా ఉన్నారు. నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకే ఓటమి తప్పదనే చెప్తున్నాం. ఎందుకంటే నీ అవినీతి పరిపాలన ప్రతి మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన నీ ఘనత మీదే. పేకాట ఆడేకి వస్తే పేకాట ఆడిని కూడా పోలీసులను కొట్టిన నీ తమ్ముడు అందరు తెలుదా, జనాలకు తెలుదా? అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ నేను ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎంపీ టికెట్ నీకు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు అనుకని ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తారా? ఈయన టికెట్ ఇస్తే నేను టికెట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా నువ్వు ఓడిస్తారు. అది గంటాపరంగా చెప్తున్నాం. ఈరోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి గ్రామానికి పోతున్నాను, ప్రతి ఒక్క అక్క చెల్లెములు వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ నువ్వు. క్యాబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అట్లా అలాంటిది నీ చేతన అవుతుంది. అది పక్కన మన బుక్కాన్ రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకోవు. నువ్వు మంత్రి, ఆయన మంత్రి, నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకే? నీకు అవన్నీ డెవలప్మెంట్ లేదు. నీకు డెవలప్మెంట్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకున్నామే అని తమ్ముల్ని పెట్టి, ఒక తమ్ముని అక్కడో తమ్ముని, చిప్గిరి మండలం తమ్ముని, ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చేసి సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈ రోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు. జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈరోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన. ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళ ఓసీలకి వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కానీ టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి? నువ్వేపోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం? నీకు చెప్పే కానీ వస్తుంది ఆ శిలాపలకానికి. నువ్వు నిలబడినావు జీవోత్సవంలో, నువ్వు ఉండాలి. నీ తమ్ములకు పట్టం కట్టి నువ్వు జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు. ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి, వాల్మీకులకి, ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను, ఒకరికి ఎంపీ ఇస్తున్నాను. జయరాం, మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి, బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగు రావాలనే విధంగా ఆయన కూర్చోబెట్టుకొని చెప్తే ఈరోజు నువ్వు మీ తమ్ముల మాటలేని, మీ తమ్ముల మాటలు ఎంపీకి అయితే దోచుకునేకుండా, ఎమ్మెల్యే అయితే దోచుకునేకి వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి. అలవాటు పడిపోయినారు కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలా వద్దు నీకు అని వాళ్ళు ఎవరో తప్పుడు మాటలు తప్పుడు నిర్ణయం తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశం నువ్వు మాట్లాడుతున్నావు. నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈరోజు కాంట్రవర్సీ లేదని చెప్పు. ప్యాకాడ్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, బెంజకార్ అయితేనేమి, ఈ రోజు లేదు నీది. ఈ రోజు లేదు. ప్రతి ఒక్క రోజు నీది. ప్రతి ఒక్క విషయంలోన కమిషన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది. ఈ రోజు లేదనుకుంటుంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమనలా. ఎందుకంటే బీసీలు నీకు ఎందుకు ఈరోజు నీకు ఆ పెద్దపీట ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు. నీకు ఆ అదృష్టము. లేదంటే పెద్దలో వాళ్ళ సొంత బంధువులైనా కానీ 2.5 సంవత్సరాలే మినిస్టర్ పదవి ఇచ్చినారు. ఈరోజు నీకు 5 సంవత్సరాలు ఇచ్చినారంటే ఎవరి నుంచి ఇచ్చినారు? నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే. వాల్మీకులు మా జిల్లాలో 10-12 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన కర్నూలు జిల్లాలో. అందుకోసమే ఈరోజు నీకు బీసీలను ఏమనకూడదు. బీసీలు అంటే ఏమనంటే మళ్ళీ అందరూ చెడ్డ పేరు వస్తున్నాయి అనే విధంగా నీకు 5 సంవత్సరాలు ఇస్తే ఈరోజు ఆయన్ని పోటా పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకోవాలి నువ్వు. ఈరోజు ఆయన్ని విమర్శించే స్థాయి ఆడదు నీకు. ఎవరి నుంచి సంపాదించుకో 1000 కోట్లు నీ నారాయణ అన్నాడు. మా నాయనతో 2000 కోట్లు ఉన్నాయని. 2000 కోట్లు ఎవరి నుంచి సంపాదిస్తున్నావు? ఎక్కడి నుంచి సంపాదించి మీ నారాయణ అంతా మీ నారాయణ చేయకునే దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఏదన్నా కానీ పోవాలంటే నిన్ను ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా, ఏ దాంట్లో చూసుకున్నా ఇప్పుడు నాకు ప్రజల్లో గ్రామాలే పోతుంటున్నారు. వాడు ఎక్కడ జయరాం గారు రమ్మని అన్నట్టున్నారు. అంత అవినీతి పరిపాలన చేసినవాడు.
అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టవైనవా? రెడ్లు 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 అంటావు. రెడ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినారా రెడ్లు ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నా? రెడ్లు బీసీలకు వెళ్ళేదంటావు, రెడ్లకి వెళ్ళేదంటావు. మునూరు ఏది రెడ్డి నుంచి బీసీకి వెళ్ళేదా? అల్ల రామకృష్ణారెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసలేదా? ఎవరిని ఆయన ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి 2 సంవత్సరాలు వాళ్ళ తమ్ములు ఎవరైనా కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాల్ చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీని ప్రత్యేక దృష్టి పెట్టినాడు. ఎవరినా కానీ బెదిరించినారు తెలిస్తే కదా మీ కాళ్ళు చేతులు పురి తిప్పే విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీకు మా ఎప్పుడు ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము. ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడుతండి ఎవరికని మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకి 175 అంటే ఎందుకంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతోనే గెలిపించే రెడీగా ఉన్నారు మనకి 2024లోన. అందుకోసమే చెప్తున్నా, ఖబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తూ హెచ్చరిస్తున్నాం.